వెంకటేశ్వర స్వామివారి యొక్క వైభవం గురించి ఆ అవతార ప్రాశస్త్యం గురించే మనం మాట్లాడుకోవడం సమంజసంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఈ పేరు పరిచయం లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే అంతటి మహానుభావుడు, ఆపదముక్కులవాడు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ మాట అనకుండా అసలు ఎవ్వరి జీవితము తెల్లవారదు. అందరూ ఈ మాట అంటారు. అది వెంకటేశ్వరావతారము అని మనం పిలుస్తాం. అవతారము అన్న మాట సరిగ్గా అర్థమైతే ఏ స్వామివారి తత్వం అయినా మనకి బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అవతారము అన్న మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం, వామనావతారం, ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం. అవతారం అనగా ఏమి అంటే తార, ఈ మాట మీరు వినుంటారు. తార తారాస్థితి అని, తారాస్థితిలో పాడుతున్నారండి అంటారు. అంటే బాగా పైకి ఉన్నటువంటి స్థితి. అది ఎంత పైకి అంటే అంత పైకి ఉన్న కారణం చేత మీ మాంసనేత్రముల చేత మీకు దర్శనము కానటువంటి స్థితి, మీకు అనుభవైక వేద్యము కానటువంటి స్థితి, మీరు అర్చన చెయ్యడం సాధ్యం కానటువంటి స్థితి, మీరు కేవలము ధ్యానమునందు మాత్రమే దర్శించగలిగినటువంటి స్థితి, అది తారాస్థితి అంటారు. అంటే బాగా పైన ఉన్నటువంటి స్థితి. అంత పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మన కొరకు అందుబాటులోకి రావడం కోసం బాగా కిందికి దిగి వచ్చాడనుకోండి, అప్పుడు అవతారము అంటారు. తారాస్థితి, దానికి వ్యతిరేక పదం అవతార. అంటే అసలు కన్నులతో చూడడానికి వీలు లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ మాంసనేత్రములకు గోచరమవుతుంది. అది ఎంత చిన్నపిల్లవాడు కానివ్వండి, ఎంత అమాయకుడు కానివ్వండి, జానపదులే కానివ్వండి, ఎవరైనా ఆయన యొక్క రూపాన్ని దర్శనం చేసి తరించవచ్చు, ఆయనని చేతులతో స్పృశించవచ్చు. అంటే ఆ అధికారము కలిగినటువంటి వారు. ఆయన మెడలో ఒక పుష్పమాల వేస్తుండగా చూడవచ్చు, ఆయనకి అర్చన జరుగుతుండగా మనం దర్శనం చెయ్యవచ్చు. ఈ స్థితికి ఈశ్వరుడు కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. అలా అవతారమునకు ముందున్న స్థితి అజాయమానో బహుధా విజాయతే అంటుంది శృతి. అంటే అసలు అలా కిందకి రావలసిన అవసరం లేనివాడు, ఈ మాంసనేత్రమునకు గోచరము కావలసినటువంటి అవసరము లేనివాడు ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందికి దిగి వస్తూ ఉంటాడు. అలా ఆయన అనేక పర్యాయములు వచ్చాడు. అసలు నిజమునకు ఆయన స్థితి అది కాదు, కానీ ఆయన అలా కిందకు వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తాను అన్నదానికి ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నన్ను ఒక రూపంతో చూడాలనుకున్న వారి యొక్క కోరిక తీర్చడం కోసం, ధర్మాన్ని ఎవరు పాడు చేద్దామనుకుంటున్నారో అటువంటి వారిని శరీరముతో ఉండకుండా చేసి మళ్ళీ ధర్మాన్ని కాపాడడం కోసం, వాళ్ళకంటూ శరీరం ఉండబట్టి కదా వాళ్ళు ధర్మాన్ని పాడు చేయగలరు. కాబట్టి ఆ శరీరం తీసేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ధర్మం జోలికి రాలేరు. కాబట్టి వాళ్ళని తుదముట్టించుట కొరకు నేను అవతారమును స్వీకరిస్తూ ఉంటాను ప్రతి యుగమునందు. అలా ఆయన చాలా అవతారాలు తీసుకున్నాడు. చాలా అవతారాలు తీసుకున్నాడు అన్నప్పుడల్లా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన పైనుంచి కిందకి దిగి వచ్చాడు అని. ఎన్ని మాటలు కిందకి దిగి వచ్చాడు నిజానికి లెక్క కట్టడం కష్టం. చాలా మాటలు కిందకి దిగి వచ్చాడు. కానీ మనం ప్రధానంగా చెప్పేవి వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారములను చెప్తాం. 10 అవతారాలు. ఇందులో 10 అవతారములుగా ఈశ్వరుడు దిగి వచ్చినప్పుడల్లా ఆయన చేసే పని ఒకటే, ఈ భూమిని కాపాడడం. భూమిని కాపాడడం అన్న మాట అన్నప్పుడల్లా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఐశ్వర్యం అంతా ఎక్కడుంటుందంటే ఈ భూమి ఎందే ఉంటుంది. అందుకే దీనికి వసుధ అని ఒక పేరు. వసుధ అంటే ఐశ్వర్యమును కలిగి ఉన్నది అని. ఇందులోనే కదండి పంట పండాలన్నా ఇందులోనే, బంగారం దొరకాలన్నా ఇందులోనే, రాగి దొరకాలన్నా ఇందులోనే, ఇనుము దొరకాలన్నా ఇందులోనే, పెట్రోల్ దొరకాలన్నా ఇందులోనే. కాబట్టి ఇది వసుధ.
ఈ వసుధని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడుకుని నన్ను అడ్డు పెట్టేవాడెవడు అనుకుని స్వార్థంతో సంపదని కొల్లగొట్టి పాపపు జీవనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని పరిమార్చడం కోసం ఈశ్వరుడు అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ అవతారవతావత సదా వసుతాం అంటారు. ఈశ్వర, ఈ వసుధను రక్షించుట కొరకు నీవు అవతారములను స్వీకరించినావు, అనేక మార్లు క్రిందకి దిగి వచ్చినావు. ఇందులో మళ్ళీ ఈ క్రిందికి దిగి వచ్చినటువంటి అవతారాల యొక్క కదలికలు వేరు. కదలిక అంటే పైనుంచి కిందికి రావడంలో కంటికి కనపడనివాడు కంటికి కనపడడం, అంతటా ఉన్నవాడు ఒక రూపాన్ని తీసుకోవడం, అసలు అర్చనకి యోగ్యము కాని రూపం. అంతటా నిండిపోయిన వాడికి దీపం ఏం పెడతారు? అంతటా నిండిపోయిన వాడికి పుష్పహారం ఎలా వేస్తారు? అంతటా నిండిపోయిన వాడికి పంచె ఎలా కడతారు? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో. నీకు పంచె కట్టాలంటే నన్ను సూర్యభగవానుడిని చేయవయా అన్నారు. 1000 చేతులు ఇస్తే ఏమో అలా కడతానేమో పంచె అన్నారు. అంతటా నిండిన వాడికి పంచె ఎలా కడతారు? కట్టలేరు. కాబట్టి అంతటా నిండినవాడు, ఒక్కచోట ఉన్నవాడు, అసలు ఈ కంటికి దొరకనివాడు ఇప్పుడు దొరుకుతున్నవాడు, ఎంతవరకున్నాడో చెప్పలేని స్థితిలో ఉన్నవాడు, ఒక గర్భాలయమునందు పట్టినవాడు, అన్నీ వ్యతిరేకమే. అంతగా కిందికి దిగి వచ్చేటప్పుడు కదలిక ఉంటుంది కదండి. కదలిక అంటే దాన్ని మీకు తేలికగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అన్న మాట సరిపోతుంది. అంటే ఆయన అంతటా ఉన్నవాడు ఒక రూపంగా వచ్చి అలా దిగి నిలబడడం, ఇది కదలిక ఉంటుంది. అక్కడి నుంచి కదలి ఒక్క రూపంలోకి మారుతాడు ఆయన. ఇలా మారడానికి ఆ కదలికకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా అలా కదలడు ఆయన. ఏదో ఒక కారణం ఉంటేనే